ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఐఏఎస్ సింప్లిఫైడ్ ఐ డ్రీమ్ మీకు అందిస్తున్న అన్ ఇన్నోవేటివ్ ఐఏఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఎపిసోడ్ నెంబర్ 10కి స్వాగతం. ఈ ఎపిసోడ్కి సంబంధించి దీనికి ముందు 9th ఎపిసోడ్లో మనం ఏం చేసామంటే ఒక సబ్జెక్ట్ తీసుకుని ఆ సబ్జెక్ట్ ఏ పుస్తకాలని మనం చదవడం ద్వారా, ఏ పుస్తకాలని మనం దానికి అనుసంధానం చేసుకోవడం ద్వారా, లేదా మనం ఏదైనా సొంతంగా మెటీరియల్ తయారు చేసుకోవడం లాంటివో, స్టడీ మెటీరియల్స్ ఎవరైనా కోచింగ్ సెంటర్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, ఇలాంటి ఏం చేయాలి అనే దానికి సంబంధించిన ఒక అవగాహనని కలిగించుకునేందుకు మనం ప్రయత్నించాం. అందులో భాగంగా మనం యాన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, కల్చరు, పోస్ట్ ఇండిపెండెన్స్, సోషల్ ఇష్యూస్, ఇలాంటి వరల్డ్ హిస్టరీ అండ్ జాగ్రఫీలు చెప్పుకున్నాం. అన్నిట్లోనూ బై డిఫాల్ట్ ఉన్నది ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దాని మీద ప్రత్యేకంగా మనం ఒక ఎపిసోడ్ చేద్దాం. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా కొన్నిట్లో కరెంట్ అఫైర్స్ అది ఉన్నప్పుడు దాని గురించి చూద్దాం. దాని గురించి కూడా అలాగే ఎపిసోడ్ చెప్తాం, అంటే కరెంట్ అఫైర్స్ని ఎలా డీకోడ్ చేసుకోవాలి లాంటివి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ ఈ ఎపిసోడ్లోకి వెళ్ళినప్పుడు 10th ఎపిసోడ్లో పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించి నాకు తెలిసినంత వరకు మనందరికీ ఒక మోస్ట్ వాంటెడ్ రీడబుల్ బుక్ ఏమిటి అంటే లక్ష్మీకాంత్ బుక్. అంతకుముందు మేము ప్రిపేర్ అయ్యే రోజుల్లో యాక్చువల్గా డిడి బసు అని ఆయన బుక్ ఉండేది. ఇంకా చాలా చాలా పుస్తకాలు ఉండేవి, సుభాష్ కాశ్యప్ బుక్ అని, ఇలా మేము చదువుకునే రోజుల్లో. బట్ యూపీఎస్సీకి ఉపయోగపడే పూర్తిగా ఇంకొక పుస్తకాన్నే చదవాల్సిన అవసరం లేదు అనిపించే పుస్తకం మాత్రం లక్ష్మీకాంత్. నేను ఈవెన్ డిడి బసు, సుభాష్ కాశ్యప్ నేను ఎందుకు చెప్పాను అంటే అవి చదవక్కర్లేని చెప్పడం కోసం. అలానే వాళ్ళని తక్కువ చేయడం కాదు. యూపీఎస్సీ ఓరియంటేషన్లో రాయబడిన బుక్ లక్ష్మీకాంత్, కాన్స్టిట్యూషన్ ఓరియంటేషన్లో రాయబడిన బుక్స్ ఆ రెండు, డైరెక్ట్ రెడీమేడ్ది, అందుకు దీన్ని వాడమంటున్నాం. ఇక ఎన్సీఆర్టీ 6 to 11th క్లాస్ పుస్తకాల్లో పాలిటీ అండ్ గవర్నెన్స్ ఉంది. చదవాలా అక్కర్లేదా అన్నప్పుడు నేను చాలా సందర్భాల్లో మిమ్మల్ని అలర్ట్ అండ్ అవేర్ చేయాలనుకుంది ఇదే. యాక్చువల్గా ఎన్సీఆర్టీకి సంబంధించిన 6 to 11th క్లాస్ పుస్తకాల్లో ఉన్న ఏదైతే పాలిటీ ఆర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ డెమోక్రటిక్ సంబంధించిన వివరాలు ఉన్నాయో అవి చదవాలి. కానీ చదవకపోయినా పర్వాలేదు. ఇదేంటి సార్ మకతెక ఏదో భగవద్గీత చెప్పడానికి ముందు కృష్ణుణ్ణి అంటాడు అర్జునుడు, యుద్ధం చెయ్యమని ఒకసారి అంటావు, చెయ్యొద్దని ఒకసారి అంటావు, ఏంటయ్యా ఈ మకరారు తెకరారు అని. అలా దాని అర్థం ఏంటంటే అది యాక్చువల్గా అది పట్టుకోవడమే సెన్సిబిలిటీ అంటాం దాన్ని. వాట్ డస్ ఇట్ మీన్? లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నవారు ఎన్సీఆర్టీలు చదవండి. ప్యూర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండి బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎన్సీఆర్టీ చదవండి. అక్కర్లేదు సార్ నాకు ఆ మాత్రం అవగాహన ఉంది అయితే డైరెక్ట్గా లక్ష్మీకాంత్కి వెళ్ళండి. బహుశా మీకు అర్థమైంది అనుకుంటా. అందుకే నేను వివిధ ఎపిసోడ్స్లో అనేక యాంగిల్స్ చెప్తాను. అందులో ఇంకో చోట నేను అసలు ఎన్సీఆర్టీలో 6 to 11th క్లాస్లో సివిక్స్ ఏమున్నాయని చాప్టర్లు, బట్ చదవాలక్కర్లేదా అనే ఒక చిన్న డీకోడ్ కూడా చేస్తాం. అందులో ఇవన్నీ నాకు తెలిసి ఒక 25-30 ఎపిసోడ్లు పూర్తిగా వినేంత వరకు డోంట్ గెట్ ఎనీ టైప్ ఆఫ్ కాంక్రీట్ జడ్జిమెంట్ ఆర్ ఫైనల్ డెసిషన్. మొత్తం వినండి. తర్వాత వచ్చేసి మీకు కరెంట్ అఫైర్స్, అసలు కరెంట్ అఫైర్స్ లేకుండా పాలిటీ లేదు కదా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గురించి కావచ్చు, లేదా గవర్నమెంట్ తీసుకొస్తున్న పాలసీస్ గురించి కావచ్చు, భారతదేశంలో జరుగుతున్న కాన్స్టిట్యూషనల్ డెమోక్రాటిక్ డెవలప్మెంట్స్ గురించి కావచ్చు. ఉదాహరణకి సైమిల్టేనియస్ ఎలక్షన్స్ అని, అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ జరిగే ఎన్నికలన్నింటినీ ఒకేసారి జరపాలి, ఆ రాష్ట్రంలో ఒకసారి ఈ దేశంలో ఒకసారి అలా కాకుండా అనే జమిల్లి ఎన్నికలను తెలుగులో అంటాం. అది తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మాజీ రాష్ట్రపతి కోవింద్ గారి యొక్క అధ్యక్షతన తీసుకొచ్చిన కమిటీ, జమిలి ఎన్నికలకు సంబంధించిన రిపోర్టు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటిని మనం అర్థం చేసుకోవడం కరెంట్ అఫైర్సే కారణం. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్.
అందులో ఓల్డ్ క్వశ్చన్స్ చదువుతాము, కరెంట్ అఫైర్స్ చదువుతాము, లక్ష్మీకాంత్ తప్పనిసరి చదువుతాము, ఎన్సీఆర్టీ మీ ఇష్టం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇక్కడండి యాక్చువల్గా ఒక గైడు, ఒక ఓరియంటేషను, ఒక మెంటారు, ఒక గురువు, ఒక టీచరు, ఒక ఫ్యాకల్టీయో, ఒక కోచింగ్ సెంటరు ఇక్కడండి యాక్చువల్గా. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి నేను ఏం చేశానో చూడండి, ప్యూర్ సిఏ ప్లస్ పీవైక్యూ అని రాశాను. యాక్చువల్గా ఇలాంటివి చెప్పడం కోసమే ఈ యజ్ఞం మేము స్టార్ట్ చేసాం ఐ డ్రీమ్ వేదికగా. ఇప్పుడు ప్యూర్ సిఏ అంటే అర్థం ఏంటంటే కరెంట్ అఫైర్స్ని మాత్రమే, సిఏ అంటే కరెంట్ అఫైర్స్ అండి. ప్యూర్ సిఏ అంటే అర్థం ఏంటంటే కరెంట్ అఫైర్స్ని మాత్రమే ఆధారపడండి అని చెప్పడం. అందుకని ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి మనకి చాలా పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి, వాటి పేర్లు ఎన్నున్నా. ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించిన పుస్తకాలు ఇంత లావు పుస్తకాలు కొనకండి, కొని చదవకండి అని చెప్పడం నా ఉద్దేశం. అదేంటి సార్ అలా చదవకపోతే ఎట్లాగని మీకు అనిపించవచ్చు. నేను పుస్తకాల లిస్టుకు సంబంధించిన ఎపిసోడ్స్లో ఆ జాగ్రత్తలు అన్ని పుస్తకాల లిస్టు ఇచ్చి చదవక్కర్లేదని చెప్పడం లాంటివి చేస్తూ ఉంటాను. ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి కరెంట్ అఫైర్స్లో కనుక మీరు ఫాలో అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్స్ కనుక ఇంటర్నెట్ ద్వారా కానీ లేకపోతే కనుక ఏదైనా మళ్ళీ అదే కరెంట్ అఫైర్స్లో నుంచే తీసుకోగలిగితే మీకు ఏదో ఒక రెఫరెన్స్ పుస్తకం అవసరం లేదు. పీవైక్యూస్ బై డిఫాల్ట్. ప్యూర్ కరెంట్ అఫైర్స్ అన్నప్పుడు మాత్రమే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను కరెంట్ అఫైర్స్ అనే దానికి సంబంధించిన ఎపిసోడ్స్ చేసేటప్పుడు కరెంట్ అఫైర్స్ని డీకోడ్ చేసే క్రమంలో మాత్రం ఐ విల్ టేక్ కేర్ దట్ యూ నీడ్ నాట్ టు వరీ. అదేమి అంతా మీరేమీ బెంగెట్టుకోకండి. అసలు ఎలా కరెంట్ అఫైర్స్ని చదవాలని చెప్పే క్రమంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఒకవేళ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి నా దగ్గర ఒక పుస్తకం ఉంది సార్ చదువుతానికి అభ్యంతరం లేదు, కానీ చదవకపోయినా పర్వాలేదని చెప్పడం నా ఉద్దేశం. చదవకపోయినా యు ఆర్ ఏబుల్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద సెక్షన్ ఆఫ్ ఐఆర్ అని చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశం. ఇంకోటండి, ఇక్కడ చదవద్దంటే ఎందుకు చదవకూడదు? జ్ఞానం అనేది సముద్రం లాంటిది, కానీ ఎన్నెన్ని చదువుతాం? ఇప్పటికే చాలా చదవాలిగా. ఎన్నెన్ని చదువుతాం మనం? ఎన్ని రోజులు చదువుతాం? అందులో ఏంటంటే సింప్లిఫికేషన్ చేసుకోగలిగి ఉండాలి. ఇది చదవకపోయినా పర్వాలేదు అన్నప్పుడు చాదస్తం వద్దండి, ఇవి చదివి తీరాల్సిందే అన్నప్పుడేమో బద్ధకం వద్దండి. ఈ రెండింటిని అర్థం చేసుకుంటే ర్యాంక్ గ్యారంటీ అండి, ఇంతే సింపుల్. సో అందుకు చెప్తున్నాను. ఇంకా ఎకానమీకి సంబంధించి ఇంతకుముందు దీని తర్వాత ఎపిసోడ్స్లో కూడా ఎన్సీఆర్టీ 11th క్లాస్ పుస్తకం తప్ప ఇంకేం చదవక్కర్లేదని దీని తర్వాత ఎపిసోడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎకనామిక్స్ సంబంధించి కూడా 9th, 10th, 11th, 12th దాదాపు 1+1, 2+ అరౌండ్ 5 to 6 బుక్స్ ఉంటాయండి. 5 పుస్తకాలు 6 పుస్తకాల్లో అసలు 2 పుస్తకాలు అసలు చదవట్లేదు అంటాను నేను. ఆ తర్వాత 9th క్లాస్ అసలు చదవట్లేదు, 10th క్లాస్ మీ ఇష్టం చదివితే చదవండి, 11th క్లాస్ మాత్రం గ్యారంటీ చదవండి. ఆ ఎపిసోడ్లో చెబుతాను, నో డౌట్. అందుకని 11th క్లాస్ యాక్చువల్గా నేను చెప్పేది అదే. ఇక్కడేమో నేను పిన్ పాయింటెడ్గా ఈ సబ్జెక్ట్ ఈ పుస్తకాలు అని చెప్తున్నాను. మరి ఈ పుస్తకాలు కాకుండా ఇంకెన్ని పుస్తకాలు ఉన్నాయి, అవి చదవాలక్కర్లేదనే కామన్ సెన్స్ని ఆ ఎపిసోడ్లో చేస్తున్నాను అనమాట. రమేష్ సింగ్ బుక్ గ్యారంటీ చదువుతామండి, ప్రీవియస్ ఇయర్స్ గ్యారంటీ. యాక్చువల్గా నేను కరెంట్ అఫైర్స్ అని ఫ్రాంక్గా చెప్పాలంటే నేను రాయడం మర్చిపోయాను, అంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎకనామిక్స్ కూడా కరెంట్ అఫైర్స్ గ్యారంటీ చదవాలి, బట్ ఇక నేను రాయలేదు యాక్చువల్గా. బట్ యూ ప్లీజ్ నోట్ డౌన్ దట్. ఎన్సీఆర్టీ 11th క్లాసు రమేష్ సింగ్ కరెంట్ అఫైర్స్ పీవైక్యూ గ్యారంటీ. పీవైక్యూలో కూడా ప్రిమరీ పీవైక్యూ వేరే, మెయిన్స్ పీవైక్యూ వేరే. అది నేను ఎలాగో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనే సబ్జెక్టులు చెప్తాను. ఇంకా ఎన్విరాన్మెంట్ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ చూడండి, ఇంటర్నల్ సెక్యూరిటీ చూడండి. ఐ రిపీట్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన ఫార్ములా ఒకటేనండి. ఏంటి ఆ ఫార్ములా? ప్యూర్ సిఏ ప్లస్ పీవైక్యూ. ప్యూర్ కరెంట్ అఫైర్స్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కలిపి చదివితే సరిపోతుంది అంటున్నామండి. అక్కడ ప్యూర్ కరెంట్ అఫైర్స్ అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఇతర ఏ సోర్సు లేకపోయినా కూడా కరెంట్ అఫైర్స్ మీద మాత్రమే ఆధారపడి ఆ పర్టికులర్ చాప్టర్స్ లేదా సబ్జెక్ట్ని డీల్ చేసి మంచి మార్కులు తెచ్చుకోవచ్చాను. ఇది బద్ధకానికి సంబంధించింది కాదు, ఏదో విధంగా చదివేద్దానని కాదు, అదొక స్ట్రాటజీ, అది నమ్మి చేయాల్సిన స్ట్రాటజీ అది. అందుకని మీకు ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన
సైన్స్ అండ్ టెక్నాలజీ వీటి సంబంధించి ప్యూర్ సి అంటే కరెంట్ అఫైర్స్ మీద మాత్రమే ఆధారపడండి అని. కరెంట్ అఫైర్స్ మీద ఎలా ఆధారపడాలో అలా చెప్తాను కదా. ఇందులో ఒక్క చోట మాత్రం మీరు గమనించాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దానికి సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో దొరుకుతాయి. నేను బుక్స్ లిస్టుకి సంబంధించిన ఎపిసోడ్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో చెప్తాను మీకు, అంత సందేహమే లేదు. కాకపోతే ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఏదైనా ఒక బుక్ మీరు చదవడం మొదలు పెడితే ఇట్ టేక్స్ టూ మచ్ ఆఫ్ టైం. ఈ టూ మచ్ ఆఫ్ టైంనేమో ఒక పుస్తకం మీద పెట్టి తీరా చూస్తే కొండను తవ్వి ఎలకను పట్టినట్టుగా అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా యాక్చువల్గా ఎగ్జామ్ హాల్లో రాయడం ఉండదు. ఎందుకు ఉండదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది రెండు రకాలుగా ఉంటుంది, కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్. అంటే ఉదాహరణకి భారతదేశానికి సంబంధించి ఇస్రో యొక్క సేవలు ఏంటి అని క్వశ్చన్ రావాలనుకుందామని. ఇస్రోకి సంబంధించిన క్వశ్చన్ కనుక కరెంట్ అఫైర్ మన సైన్స్ అండ్ టెక్నాలజీలోంచి ఇవ్వాలనుకుంటే ఎగ్జామినరు ఎప్పుడో పుత్నిక్, ఆర్యభట్ట ఇలాంటి వాటికి సంబంధించిన రష్యాతో కలిసి మనం చేసినవి, ప్రపంచంలోనే రష్యా ఫస్ట్ చేసి మనకిచ్చినవి, మనం పేలోడ్ లాంచర్స్ని వాళ్ళతో సహాయంతో చేసినవి, ఎప్పుడో క్రయోజెనిక్ ఇంజిన్కి సంబంధించిన డీటెయిల్స్ మీద క్వశ్చన్స్ రావు. కాంటెంపరీ ఇష్యూని తీసుకుని కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మీ క్వశ్చన్ రావచ్చు. అంటే కాంటెంపరీ ఇష్యూస్ని కనుక మీరు కరెంట్ అఫైర్స్ని తీసుకుంటే, ఉదాహరణ ఈ క్లాస్ చెప్తున్న సమయాన్ని కాలా అజార్ అనే ఒక వ్యాధికి సంబంధించిన ఆర్టికల్ వచ్చింది. దాని కనుక మీరు కరెంట్ అఫైర్స్ చదివేయాలి, కాలా అజార్ అంటే ఏంటనే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చదివితే సరిపోతుందిగా. అంటే మొత్తం ఒక 500-600 పేజీల పుస్తకం చదవడం ఇంపార్టెంట్ అంటారా? లేదా 500-600 పేజీలు కాదు, జస్ట్ మీరు ఈ కరెంట్ అఫైర్స్లోంచి మీ యొక్క ప్రిపరేషన్ చేస్తే సరిపోతుందంటారా? ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన కీలకమైన అంశం అండి. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్యూర్ కరెంట్ అఫైర్స్ అన్నప్పుడు కానీ, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి వాటిల్లో పుస్తకాలు చదవాలా అనే డౌట్స్ కానీ పెట్టుకున్నప్పుడు కామన్ సెన్స్ అప్లై చేయండి. సేమ్ ఎన్విరాన్మెంట్ కూడా అప్లై అవుతుంది. ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీకి అవసరం లేదు, ఖచ్చితంగా అవి కరెంట్ అఫైర్స్ను అలాగే పీవైక్యూస్ చాలు. కానీ ఎన్విరాన్మెంట్ కూడా చాలామంది ఏదైనా రెఫరెన్స్ బుక్ చదవాలా అని అడుగుతారు. యాక్చువల్గా అది కూడా అక్కర్లేదండి, రెఫరెన్స్ పుస్తకం చదవాల్సిన అవసరం 1% కూడా లేదు. ఎందుకంటే అది కూడా అంతే, ఎన్విరాన్మెంట్ అనేది డైరెక్ట్గా ప్యూర్ కరెంట్ అఫైర్స్ తోటి వెళ్తే సరిపోతుంది. అందులోనూ ఈ మధ్య కాలంలోనండి కరెంట్ అఫైర్స్లో మ్యాగజైన్స్, అందులోనూ డౌన్లోడబుల్, ఫ్రీ డౌన్లోడబుల్, ఇంటర్నెట్లో ఏదో ఒక మ్యాగజైన్ని ఫాలో అయితే సరిపోయేంతలా మనకి ఇవాళ ఉన్నాయని. నేను కరెంట్ అఫైర్స్ని హౌ టు డీకోడ్ కరెంట్ అఫైర్స్ అనే క్లాస్ చెప్తాను ఆ ఎపిసోడ్లో. బట్ ఓవరాల్గా మాత్రం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 4ంటికి మాత్రం ప్యూర్ కరెంట్ అఫైర్స్ చాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లాగా. అంటే కరెంట్ అఫైర్స్ బాధ్యత పెరుగుతుంది, మీరు గమనించారు లేదో. కరెంట్ అఫైర్స్ బాధ్యత బరువు పెరగడం మాత్రమే కాదు, కరెంట్ అఫైర్స్ని మనం చూడాల్సిన అప్రోచ్ డిఫరెంట్గా ఉండాలి. కరెంట్ అఫైర్స్ అంటే ఆ రోజు ఏదో ఈవినింగ్ సాయంత్రం అయ్యేసరికి ఆ రోజు జరిగినంత చదివేస్తాను సార్ నేను, దానిలోంచి ఏదో నోట్స్ రాసుకోవడం అదే అంత కాదు. కరెంట్ అఫైర్స్ ఈజ్ ఆల్సో ఏ సబ్జెక్ట్. ఒక హిస్టరీ చదువుతున్నట్టుగా, ఎకనామిక్స్ చదువుతున్నట్టుగా, పాలిటీ చదువుతున్నట్టుగా, కల్చర్ చదువుతున్నట్టుగా, ఒక ఎథిక్స్ పేపర్ చదువుతున్నట్టుగా కరెంట్ అఫైర్స్ని కీలకంగా చదివి తీరాల్సిందే. ఇంక తర్వాత అంటే బయాలజీ అని రాసాను చూడండి. ఇక్కడ సాధారణంగా బయాలజీ అని రాయడానికి కారణం ఏంటి? ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీలోంచి బేసిక్ ఫండమెంటల్ డైరెక్ట్ క్వశ్చన్స్ రావుని కాదు, వస్తాయి, కానీ అది కరెంట్ అఫైర్స్లో కవర్ అయిపోతుంది. కానీ బయాలజీ యొక్క స్పెసిఫిక్ నేచర్ ఏంటంటే బయాలజీలో మాత్రం ఆ బేసిక్ బయోలాజికల్ క్వశ్చన్స్ రావడం అనే ఒక అలవాటు ఉంది. అందుకని మీకు బయాలజీ మాత్రం ఎన్సీఆర్టీ 11th and 12th క్లాస్ కంపల్సరీ చదవండి. పీవైక్యూ మామూలే. ఒకవేళ ఐ రిపీట్ ఇట్, ఒకవేళ సార్ నేను కొంచెం సైన్సెస్లో వీక్ అండి, మరీ కరెంట్ అఫైర్స్ డైరెక్ట్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే నాకు కొంచెం కష్టం అని అనుకుంటే మాత్రం
ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలని కూడా 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్న ఎన్సీఆర్టీల్లో ఆర్ అట్లీస్ట్ 11th అండ్ 12th క్లాస్ ఎన్సీఆర్టీల్లో ఉన్న ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని చదవండి. చదవకపోయినా పర్వాలేదు. ఎప్పుడు కూడా ఒక వాక్యం నేను చెప్పినప్పుడు, నేను ఎవరు చెప్పినప్పుడైనా అర్థం, అంతరార్థం, పరమార్థం అనే మూడింటిని అర్థం చేసుకోవాలి. ఆ వాక్య నిర్మాణం వెనకాల ఏ కాంటెక్స్ట్లో ఆ టెక్స్ట్ చెప్తున్నారని, ఇది చదవద్దు అంటున్నానా, చదవక్కర్లేదు అంటున్నానా, చదివినా ఓకే అంటున్నానా అనే దాన్ని బట్టి ఓహో అని మీరు నిర్ణయం తీసుకోవాలి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ అంతటా మీరే ఒక నిర్ణయాన్ని తీసుకోలేనప్పుడు ఎగ్జామినేషన్లో మీ ఒపీనియన్ అడిగినప్పుడు ఏం రాస్తారు, ఇంటర్వ్యూ బోర్డులో మీ ఒపీనియన్ ఏంటన్నప్పుడు ఏం చెప్తారు, అసలు రేపొద్దున ఐఏఎస్ ఆఫీసర్లు అయిన తర్వాత ఈ దేశానికి ఉపయోగపడే స్వంత నిర్ణయాలని అటు రాజకీయ నాయకుల ఒత్తిళ్లను దాటి ప్రజాసేవకి మీకు అంకితం అవ్వాలనుకుంటే మీ ఓన్ డెసిషన్ లేకపోతే ఎట్లా, మీకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఎట్లా, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఎట్లా, ఆ సెల్ఫ్ డిటర్మినేషన్ అసర్టివ్నెస్ లేకపోతే ఎట్లా. అందుకని నేను చెప్పినట్టుగా మీరు వినేమని కాదు, అర్థం చేసుకుని కామన్ సెన్స్ అప్లై చేసి నాకు ఏది సూట్ అవుతుంది అనే దాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడమే అసలైన ప్రిపేర్ అయ్యే అభ్యర్థి యొక్క స్వభావం అయి ఉండాలి. ఇక ఎథిక్స్ 250 మార్కులకి ఎథిక్స్ పేపర్ మీదనే ప్రత్యేకంగా మనం ఒక ఎపిసోడ్, ఒకటేంటి చాలా ఎపిసోడ్ చేస్తాం. సుబ్బారావు రాయచౌదరి, లెక్సికాను, డీకే బాలాజీ, కార్తికేయన్ అండ్ పీవైక్యూ. నా దృష్టిలో ఎథిక్స్కి సంబంధించి మిగతా సబ్జెక్టుల కన్నా పీవైక్యూ అనేవి హార్ట్. అసలు నేనైతే ఏమంటానంటే ఎథిక్స్ని చదవడానికి ముందు పీవైక్యూతో స్టార్ట్ చేయమంటాను. నేను ఎథిక్స్ అప్రోచ్ చెప్పిన క్లాస్లో మీకు ఎపిసోడ్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. పీవైక్యూలతోటి కనుక మీరు ఎథిక్స్ వైపు వెళ్ళగలిగితే అబ్బా భలే ఉంటుంది. ఆ తర్వాత సుబ్బారావు, లెక్సికాను, డీకే బాలాజీ, కార్తికేయన్ చదవండి. నేను ఈ 4 పుస్తకాల్లో డిఫరెన్స్ కూడా చెప్తాను ఆ ఎపిసోడ్లో. అంటే అదేంటి సార్ 4 పుస్తకాలు ఉన్నాయి అంటే 4 పుస్తకాలు 4 రకాల ఓరియంటేషన్ ఇస్తుంది, 4 పుస్తకాలు 4 రకాలైన అప్రోచెస్ ఇస్తుంది. అంటే ఒకే పేపర్కి ఒకే సబ్జెక్ట్ సంబంధించి 4 రకాలైన అప్రోచ్లు ఇవ్వడం ఈ 4 పుస్తకాల గొప్పతనం. అందులో 4 చదవాలి అని చెప్పడానికి కారణం యాక్చువల్గా అది. లేకపోతే అన్ని పుస్తకాలు నిజానికి అక్కర్లేదు, మిగతా ఎక్కడా కూడా ఇన్ని పుస్తకాలు చెప్పలేదు, ఇక్కడ మాత్రం చెప్పడం జరిగింది. ఇక నేను ఎస్ఏన్ తర్వాత మాట్లాడి సీసాట్ గురించి మాట్లాడతాను. సీసాట్ పీవైక్యూ ప్లస్ ప్రాక్టీస్ అనే పదం వాడాను. పీవైక్యూలు మాత్రమే చేస్తూ ప్రాక్టీస్ చేస్తే నిజానికి సీసాట్ సరిపోదు. సీసాట్ అనేది ఒక రహస్య తాంత్రిక విద్య లాంటిది అది. కాకపోతే సీసాట్కి సంబంధించి ప్రాథమికమైన అంశం ఏంటంటే అది ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్. ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అంటామేమో తప్ప మరి ఓవర్ మీద దాని మీద ఆధారపడద్దని కూడా అంటాం. అందుకని నేను మీకు సీసాట్ మీద ప్రత్యేక ఎపిసోడ్ చేసే క్రమంలో మీకు అది అర్థమవుతుంది, డోంట్ వరీ. అది ఇక మిగిలింది ఏంటంటే సీసాట్ మీద ప్రత్యేక ఎపిసోడే చేస్తాను కదా, ఎలాగో ఎపిసోడే చేస్తాను కాబట్టి మీరేమీ బెంగెట్టుకోకర్లేదు. కానీ ఎస్ఏ నిజానికి ఎస్ఏ మీద కూడా ప్రత్యేకంగా మనం ఎపిసోడ్ చేస్తాం. కానీ ఎస్ఏకి సంబంధించి నేను ఏం రాశానో చూడండి, పీవైక్యూ అండ్ ప్రాక్టీస్ అని రాశాను. అంటే దాని అర్థం ఎస్ఏకి ప్రత్యేకంగా ఒక బుక్ అంటూ లేదండి. అది మీరు గమనించండి. మార్కెట్లో ఏవైనా ఎస్ఎస్కి మాత్రమే ఒక బుక్ దొరికితే దాన్ని కొని మీరు చదువుతానంటే నాకు అభ్యంతరం లేదు, కానీ అలా అవసరం లేదని చెప్పే ప్రయత్నం చేయడమే నా ఉద్దేశం. అందులో ఎస్ఏకి ఒక ప్రత్యేక బుక్ లేదండి. 2, ఎస్ఏకి ఒక మెటీరియల్ అంటూ ఉండదండి. అది ఎవరో తయారు చేసిందేనా మీరు తయారు చేసుకున్నదేనా, ఎన్ని ఎస్ఏలు తయారు చేస్తారండి. అందుకని ఎస్ఏకి ఒక మెటీరియల్ అంటూ ఉండదు. తర్వాత 3 అండి, ఎస్ఏకి స్పెషల్ ప్రిపరేషన్ అంటూ ఉండదు. అంటే హిస్టరీ చదువుతున్నట్టు, ఎకానమీ చదువుతున్నట్టు, పాలిటీ చదువుతున్నట్టు ఎస్ఏకి ప్రత్యేకంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. స్పెషల్ ప్రిపరేషన్తో పని లేదు. ఏమంటే మరి ఎస్ఏని మీరు ఎలా డీల్ చేయాలి, ఎస్ఏని ఎలా డీల్ చేయాలో ప్రత్యేకంగా ఎస్ఏ క్లాస్లో చెప్తాను మీకు. ఎస్ఏ మీద కూడా నాకు తెలిసి నేను ఒక 2-3 ఎపిసోడ్లు మినిమం చేస్తానేమో అనుకుంటున్నాను. కాబట్టి ఎస్ఏకి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళినప్పుడు మనం మాట్లాడతాం. కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తోటి డీకోడ్ చేస్తూ ప్రాక్టీస్ మీద ఆధారపడి కొంచెం నోట్స్ మేకింగ్ని నేను ఎలాగో ఆ ఎపిసోడ్లో చెప్తాను, వెరైటీ నోట్స్ మేకింగ్ చేస్తాం మనం. అంటే పాయింట్స్ రాసుకుంటూ
సినాప్సిస్ రాసుకుంటూ చేస్తాను, నేను ఆ క్లాస్లో చెప్పే ప్రయత్నం చేస్తాను, డోంట్ వరీ అని. బట్ ఏది ఏమైనా ఎస్సే అనే దానికి స్పెసిఫిక్ ప్రిపరేషనో స్పెసిఫిక్ బుక్కో స్పెసిఫిక్దో లేకపోయినా ఈజీ టు గెట్ గుడ్ మార్క్స్ అని చెప్పడం నా ఉద్దేశం. అది ఎలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా మీకు అర్థమైందని అనుకుంటానండి. ఏన్షియంట్ ఇండియా మొదలుకొని ఎస్సే అండ్ ఎథిక్స్ సీసెట్ల వరకు మొత్తం ఈ ప్రిపరేషన్లో మీరు దీనికి ముందున్న 9th ఎపిసోడ్ అండ్ ఈ 10th ఎపిసోడ్లో మీకు టోటల్గా ఆల్ సబ్జెక్ట్స్ ఏం చదవాలో, ఏం చదవకూడదో, ఎక్కడ చదవాలో, ఎలా చదవకూడదో లాంటి వాటికి సంబంధించిన ప్రిపరేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా చదివితే పెద్ద కష్టమేం కాదు. అయినా వివిధ ఎపిసోడ్లలో ఏది ఎప్పుడు ఎక్కడ చదవాలి, ఏం చదవాలి, ఏం చదవకూడదని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఆయా సబ్జెక్టులకి ఏ బుక్స్ చదవాలి అనే ఓరియంటేషన్ మీకు డెవలప్ అయితే మీరు ఈజీ టు పుట్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ ఏ వెరీ వాట్ వి కాల్ స్మార్టెస్ట్ వే అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ 10th ఎపిసోడ్ ఐఏఎస్ సింప్లిఫైడ్ ఐ డ్రీమ్ మీకు అందిస్తున్న ఎపిసోడ్స్. ఇందులో భాగంగా మీకు అందిస్తున్న ఎన్ ఇన్నోవేటివ్ ఐఏఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఈ 10వ ఎపిసోడ్కి సైన్ ఆఫ్ చెబుదాం. 11వ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.